తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ శాఖల్లో 290 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్ల భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్టుగా పేర్కొంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు ఈ నెల 6 నుంచి జూలై 13 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 15 వరకు అప్లికేషన్స్ స్వీకరించబోతున్నారు. ఇక పీసీబీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జూలై 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. లేఆఫ్ల కారణంగా ఉపాధి కోల్పోయి అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్. టెక్ దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగాలకు కోత పెడుతూ పెద్దగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ వీసాదారులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్విడియా విదేశీ టాలెంట్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా H1B వీసాదారుల నియామాల సంఖ్యను పెంచుతోంది. 2026లో మొదటి 2 త్రైమాసికాలకు 1200 మంది H1B కేటగిరీ కింద ఉద్యోగులను తీసుకునేందుకు కావాల్సిన అనుమతులు పొందింది. గత ఏడాది ఇదే సమయంలో ఆ సంఖ్య 1000గా ఉంది. ఫెడరల్ ఫైలింగ్స్ కంపెనీ ఈ డీటెయిల్స్ ను పేర్కొంది. అమెరికాకు H1B టాలెంట్ ను ఎక్కువగా అందిస్తున్న దేశం భారత్. ఆ వీసాను పొందుతున్న విదేశీయుల్లో భారతీయుల వాటా 70% పైనే ఉంది. అంటే ఆ వీసా కింద నియామకాలు పెరిగితే లబ్ధిదారుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉండే అవకాశం ఉంది. ఎన్విడియా నియామకాల సంఖ్యను పెంచడమే కాకుండా ఇంజనీర్, AI నిపుణులను తమ సంస్థలో చేర్చుకునేందుకు భారీగా వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఒక ఇంజనీర్కు $3,91,000, రీసెర్చ్ సైంటిస్టులకు $3,56,500, ప్రోడక్ట్ మేనేజర్కు 3.61 కోట్లు, హార్డ్వేర్ ఇంజనీర్ మేనేజర్స్ కు 3.50 కోట్లు, ఇక డైరెక్టర్ స్థాయి పదవులకైతే 4.64 కోట్ల వార్షిక వేతనాలు ఇవ్వబోతోంది. స్టాక్ గ్రాంట్స్, బోనస్ కాకుండానే ఈ వేతనాలు చెల్లించబోతున్నట్టుగా ఫైలింగ్స్ లో వెల్లడించింది. బెంగళూరు, విజయవాడ నగరాలకు కలిపే 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి భారీ ఊతం లభించబోతుంది. జాతీయ రహదారి 544Gలో భాగంగా బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక క్యారిడార్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ కొత్త రహదారి నిర్మాణంతో బెంగళూరు, విజయవాడ మధ్య దూరం సుమారు 110 కిలోమీటర్లు తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం 3 నుంచి 4 గంటల పాటు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ మార్గాలు అనుసంధానం చేస్తుంది. శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మీదుగా ఈ హైవే వెళ్లబోతుంది. ఇక ఈ ప్రాజెక్టు వల్ల అత్యధికంగా లబ్ధి పొందబోతోంది కడప జిల్లానే. జిల్లాలోని 12 మండలాల మీదుగా సుమారు 123.5 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. జిల్లాలో 6 ప్యాకేజీల కింద 5,377.72 కోట్లతో పనులు చేపట్టబోతున్నట్టుగా కడప జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 2025 మార్చి నాటికే అటవీ వన్యప్రాణుల అనుమతులు లభించడంతో పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. భూసేకరణ ప్రక్రియ కూడా చివరి దశలో ఉంది.